మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాల్లో బెదిరించారని సుమంత్ పై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అతన్ని ఓఎస్డీగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెదిరింపు ఆరోపణల కారణంగా అతన్ని అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించింది. అయితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ గాయత్రి హిల్స్ లోని మంత్రి సురేఖ నివాసంలో సుమంత్ ఉన్నారని సమాచారంతో మఫ్టీలో ఉన్న అక్కడికి చేరుకున్న పోలీసులను మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత వారిని అడ్డుకుంది. దీంతో అర్ధరాత్రి వేళ హైడ్రామా చోటు చేసుకుంది. దీంతో ఎవరి సుమంత్, ఏంటి అసలు గొడవ అనే విషయాలపై ప్రజలు ఆరా తీస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా నియమితులైన సుమంత్ డిప్యుటేషన్ మీద అటవీ దేవాదాయ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా నియమితులయ్యారు. అయితే మంత్రి కొండా సురేఖ ఏడాదికోసారి సుమంత్ డిప్యుటేషన్ పొడిగిస్తూ వస్తున్నారు. ఏడాది డిసెంబర్ నెలలో సుమంత్ డిప్యుటేషన్ ముగుస్తుంది. మళ్లీ డిప్యుటేషన్ పొడిగింపు కోసం సురేఖ ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపే సుమంత్ టర్మినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సుమంత్ పైన అనేక అవినీతి ఆరోపణలు ఉండటమే కారణం. ఐఏఎస్ అధికారులకు సైతం నేరుగా ఆదేశాలు జారీ చేసే స్థాయికి సుమంత్ ఎదిగారని అధికార వర్గాల్లో చర్చ ఉంది. అటవీ శాఖల్లో బదిలీలు, ప్రమోషన్లకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడటం సుమంత్ నైజంగా ప్రచారంలో ఉంది. కొండా దంపతుల కుమార్తె సుష్మితా పటేల్ కి సుమంత్ క్లాస్మేట్. దీంతో కొండా కుటుంబానికి సుమంత్ దగ్గరయ్యాడు. సుమంత్ గృహప్రవేశానికి సుష్మితా పటేల్ లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీ షీటర్ గోపాల నవీన్ రాజ్ తో కలిసి సుమంత్ సెటిల్మెంట్లు చేస్తాడనే ప్రచారం ఉంది. సుమంత్ కుటుంబం మీద కూడా వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి. సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం విద్యుత్ శాఖలో అధికారి. అవినీతి ఆరోపణల కేసులో పలుసార్లు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. సుమంత్ సోదరుడు ఆస్ట్రేలియాలో భార్యను హత్య చేసిన కేసులో కూడా సుబ్రహ్మణ్యం అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కోంపల్లిలో సుమంత్ కు అధునాతన గృహం, విశాలవంతమైన జీవితం, ఆడి కారు ఉంది.